హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి ఫీడ్ అనేది ఎన్ని గంటలకు ఒకసారి చేయాలి అనేది మదర్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా దీని గురించి మదర్స్, ముఖ్యంగా ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళు 100% ఈ విషయం తెలుసుకోవాలి. సో నేను ఈ వీడియోలో అసలు బేబీస్కి నెలల వారీగా ఫీడ్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఈ ఫీడ్ చేయడం అనేది పిల్లలకి నెలల వారీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి నెలలు అనేవి గెయిన్ అవుతూ ఉంటే ఆ ఫీడింగ్ లెవెల్స్ అనేవి తగ్గిస్తుంటారు, టైమింగ్స్ అనేవి కొంచెం తగ్గిస్తూ ఉంటారన్నమాట. మనం రోజులో ఎన్నిసార్లు ఫీడ్ చేయాలి, ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. నార్మల్గా పుట్టిన నుండి 3 నెలల వరకు పసిపిల్లలకి ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలి అని అంటే 2 గంటలకు ఒకసారి అయితే ఫీడ్ చేయాలన్నమాట. కొంతమంది పిల్లలు ఒకవేళ తల్లి పాలు గనక పలచగా ఉంటే తొందరగా డైజెషన్ అవుతుంటే వాళ్ళు 1.5 అవర్కి ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారన్నమాట. ఇది ఎప్పుడు 1 నుంచి 3 నెలల వరకు కూడా బేబీస్ ఇలా చేస్తూ ఉంటారు. 2 గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలి. అయితే ఫార్ములా ఫీడ్ అయితే ఎన్ని గంటలకు ఒకసారి చేయాలంటే 2 నుంచి 3 గంటల లోపు మధ్యలో ఫీడ్ చేయాలన్నమాట. ఎందుకంటే తల్లి పాలు ఫాస్ట్గా అరుగుతూ ఉంటాయి, బట్ ఫార్ములా ఫీడ్ అనేది కొంచెం లేటుగా అరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే రోజుకి, అంటే ఈ యొక్క పుట్టిన నుండి 3 నెలల వరకు రోజుకి బేబీస్ ఎన్ని గంటలు ఫీడ్ అడుగుతూ ఉంటారంటే 8 నుంచి 12 సార్లు ఫీడ్ అయితే అడుగుతూ ఉంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. బేబీ రోజులో ఎన్నిసార్లు ఫీడ్ అడుగుతుంది, ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ అడుగుతుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక 3 నుంచి 6 నెలల వరకు పిల్లలు అయితే ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి అయితే ఫీడ్ అడుగుతూ ఉంటారు అనమాట. మదర్ మిల్క్ ఎందుకు ఇంత లేట్గా అడుగుతారు అంటే పిల్లలకి ఈ టైంలో కొంచెం వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటారు. గ్రోత్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ బొజ్జ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఫీడ్ తీసుకుంటుంటారు. ఎక్కువ ఫీడ్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు అవుతూ ఉంటుంది అరగడానికి. అందుకనే ఈ 3 నుంచి 6 నెలలలోపు పిల్లలు ప్రతి 3-4 గంటలకు ఒకసారి ఫీడ్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక ఫార్ములా ఫీడ్ పిల్లలు కూడా 4 గంటలకు ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఫార్ములా ఫీడ్ పిల్లలకి కొంచెం లేటుగా అరుగుతూ ఉంటుంది అనమాట. ఇక అంటే రోజుకి ఈ యొక్క 3 నుంచి 6 నెలలలోపు పిల్లలు రోజుకి 6 నుంచి 8 సార్లు ఫీడ్ అయితే చేస్తూ ఉంటారు. దీన్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఎలా తీసుకుంటుంది బేబీ అనేసి. ఇక 6 నుంచి 12 నెలల వరకు పిల్లలు ఎలా ఫీడ్ తీసుకుంటారు అని అంటే రోజుకి 4 నుంచి 5 సార్లు పాలు ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇంత తక్కువ అని అంటే ఇక 6 నెలల నుంచి 12 నెలలలోపు పిల్లలకి మనము ఘన పదార్థాలు కూడా అలవాటు చేస్తూ ఉంటాం. అంటే మీన్స్ మనం ఫుడ్ కూడా పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ ఫుడ్ పెట్టే మధ్యలో మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే రోజుకి 4 నుంచి 5 సార్లు మనం ఫీడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫార్ములా ఫీడ్ అయినా మదర్ మిల్క్ అయినా కూడా ఇలా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఫుడ్ మీదనే కాకుండా మదర్ మిల్క్ని కూడా కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ టైం మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట. ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. పిల్లలకి ఫార్ములా ఫీడ్ అండ్ మదర్ మిల్క్ అనేవి రోజులో ఎన్నిసార్లు ఇవ్వాలి, రోజులో ఎన్నిసార్లు బేబీ ఫీడ్ తీసుకుంటుంది, ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ తీసుకుంటుంది అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.